నాన్న మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదు. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదు. ఏంట్రా తండ్రిని పట్టుకున్న మాటలు? కోస్తే నలుగురు సరిపోతాం. నేను కోస్తే 4 జిల్లాలు సరిపోతావు. తండ్రిని చూడకుండా మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంటన్నా నా గురించి చెప్పండి, ఆలోచించావా? ఏంటి ఆలోచించేది నీ గురించి? రాత్రిపూట ఒంటరిగా పడుకుంటున్నాను. నా 30 ఏళ్ళు దాటేస్తున్నాను. నా కష్టాలనే మంచానికి తెలుసు. ఇలా ఉన్నావు నువ్వు. మరి నువ్వెప్పుడైనా నా గురించి ఆలోచించావుట్రా? ఏం ఆలోచించాలి? నేను ఒంటరిగా ఉన్నాను కదా, నా అవస్థలు నాకున్నాయి కదరా. నన్ను గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావుట్రా? అన్న బీపీ టాబ్లెట్లు పెడతాను, నువ్వు ఏ టాబ్లెట్లు వేస్తావు? నోర్మి, తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి. తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నాన్న నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఎవరిని కొట్టారా? రేపు నువ్వు ముసలైపోయి మూల పడిపోతే కాఫీ నీళ్ళు ఇచ్చేది ఆవిడే. రేపు నీకు ఆకలిని ఏడుస్తుంటే అన్నం పెట్టేది ఆవిడే. ఓ పని పిల్ల, చాలా బాగుంది. పని పిల్ల కాదు, నేను ప్రేమించిన పిల్ల. ప్రేమించావా? మళ్ళీ ప్రేమ దోమ ఏమిట్రా? నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం నాన్న. లవ్ మ్యారేజ్ లో ఏముందిరా? పెద్దల గురించిన సంబంధంలో సుఖము సంతోషము హ్యాపీ అన్ని ఉంటాయిరా. లవ్ మ్యారేజ్ లో ఎందుకుంటావు నాన్న? ఎన్ని లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యాయి. ఒక నాగార్జున గారు, ఒక అమల, ఒక మహేష్ బాబు గారు, ఒక నమ్రతా శిరోద్కర్ గారు. నువ్వు చెప్పేవి నాకు నచ్చట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన 2 ఉన్నారు. వాళ్ళని పిలుచుకొస్తాను, వాళ్ళు చెప్పేది విను. స్టెప్ ఫాదర్ ఏంట్రా? ఎంట్రీలో స్టెప్ వేసాడు కదా, అందుకని స్టెప్ ఫాదర్. అది ఏమైందిరా? నాకు ఒక క్వశ్చన్ ఉంది. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? నువ్వే చెప్పు. నీతో నాకు ఏదైనా బెటరే. నాతో కదా? నీతో కాదు, నేను సలహా చెప్పమని చెప్పాను కదా. ఓ పోయి అన్నే సలహా అడిగారా? ఆడ సలహా ఇస్తే గాలికి పోయే గంపని తీసుకొచ్చి నీకు తగిలించుకోవడం అంటారా? నాకైతే లవ్ మ్యారేజే బెటర్ ఏమో. అది కాదు, అది అరేంజ్డ్ మ్యారేజ్ అన్ని బాగుంటాయి. అది పెళ్లి అయిన తర్వాత అన్ని బాగుంటాయి. అదే లవ్ మ్యారేజ్ అయితే పెళ్లికి ముందే అన్ని బాగుంటాయి. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఐ సపోర్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను మార్చుకున్నా. ఎందుకు? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏమనుకున్నారా? ఒక అమ్మాయి పద్ధతిగా తలదించుకుని అలా వస్తుంటే అబ్బాయి అలా వచ్చి ఓరగా అమ్మాయి కలిసి చూసి ఆ అమ్మాయిని లక్షణంగా ఈడు చూడడం, పద్ధతిగా అమ్మాయి, అదిరా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే. ఏమైందిరా? మీరు మారిపోయారు సార్. అమ్మాయి కనబడితే ఎప్పుడెప్పుడు చూసే మీరు పద్ధతి గురించి మాట్లాడుతున్నారు సార్. అమ్మాయి కనబడితే ఎప్పుడెప్పుడు సెల్ నెంబర్ ఇద్దాం అనుకునే మీరు లక్షణం గురించి మాట్లాడుతున్నారు సార్. నేను మారిపోలేదు రా నరేష్ గారు. నరేష్ గారు ఇప్పుడు గుర్తొచ్చిందా అండి శ్రీదేవిలో నా సీనియారిటీ మీకు? నేను ఎప్పుడు కనబడ్డా ఒరే పిల్ల, ఒరే ఎర్రి రాట్లేనే. నేను మారిపోయాను. మీరు మారిపోయారని మీరు మారలేని మీరు ఈ డిపెండ్ వద్దు. అయిపోయే లోపు ఆ భ్రమరింపిక వాడి దగ్గరికి వెళ్ళిందంటే మీరు మారిపోయారని అర్థం. లేదు నీ దగ్గరికి వచ్చిందంటే మీరు మారలేరని అర్థం సార్. లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేయండి. లవ్ మ్యారేజ్ ఎలా సపోర్ట్ చేస్తారబ్బా? ఎందుకు? నీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ఫిబ్రవరిలో టెడ్డీ డే, ఫ్లవర్స్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, వాళ్ళు అడిగినట్టు అన్ని డేలకి గిఫ్ట్లు ఇస్తావా? సరే అన్ని వాళ్ళు అడిగారు కదా అని ఫిబ్రవరి 14 మనం ఒకటి అడిగితే బ్రేకప్. అందుకే ఐ డోంట్ లైక్ లవ్ మ్యారేజ్. లవ్ దాని మీద సినిమాలు కూడా ఉన్నాయి కదండి. ఏం సినిమాలు రా? ప్రేమిస్తే చూసావా? చూసా. అందులో భర్తగాడు ఏమంటాడు? నేను చెప్తున్నా, ఈ లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. మీ లవ్ దిక్కే సపోర్ట్ ఉంటుంది. సరేరా, ప్రేమికుల్ని మీ లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు, మా అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడే తెలుసుకుందాం. అంతే. మా సైడ్ వాళ్ళందరూ వచ్చేయండి రా. మా సైడ్ వాళ్ళందరూ కూడా వచ్చేయండి. ఎవరండి ఆయన? ఫాదర్. ఫాదర్ నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు,
నీకు పంచప్రసాద్ అని ఒకడు ఉండేవాడు తెలుసా? తెలీదండి. నీ పేరేంటి? జడివి ప్రసాద్. ఆ ప్రసాద్ కూడా ఇలాగే వేసేవాడు, ఇప్పుడు లేడు. ఎందుకో? రెగ్యులర్ గా ఉన్నట్ల అలే ఇలాంటి వేసినందుకే. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? డైరెక్టర్ గారు ఎపిసోడ్ లో సైలెంట్ గా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండమన్నారు. ఏదో ఒకటి చేయమన్నారు, ఏది పడితే అది చేయమన్నా. అసలు ప్రేమ గురించి మీకు తెలుసా? ప్రేమలో మనం ఏమి ఇస్తే అది తిరిగిస్తుంది తెలుసా? అవునా? తిరిగివ్వు తిరిగివ్వు. అసలు ప్రేమలో పడితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? తెలివి పెరిగిద్ది, జ్ఞానం పెరిగిద్ది, అన్ని పెరుగుతాయి అబ్బా. మరి అవన్నీ పెరగాలి కదా, ఎందుకు పెరిగినాయి? అది ఇదంతా కాదు. నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్నను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్, లేదంటే నన్ను వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? ప్రేమించింది ఎవడు, పెళ్లి చేసుకునేది ఎవడు? నాకు నీకు ఏంటి సంబంధం? ఆ ఇంటికి వచ్చి అనేది అయితే ఓకే. బాబు అన్నా చెప్పన్నా. మీ నాన్న అంటే నీకు గౌరవం ఉందగా? ప్రేమ. మరి చెప్పు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాన్న కోరిక మీద అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, నా కోరిక మీద లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నువ్వు చెప్పు, మీ వాడికి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఆడు ఏది చేసుకున్నా నాకు అనవసరం, నాకు చెప్పి చేసుకుంటే మంచిది. అందరి ముందు పరుగు పోయిందిగా. మా నువ్వు రాను రాను మరి వచ్చా? రాను బొంబాయికి రా. నువ్వు ముంబైకి రాకపోయినా పర్లేదు కానీ పంజాగుట్ రూమ్ మాత్రం రాకు. పూజ బిట్టు. మేము పూజ బిట్టులమే గాని నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నా. ఎవరు? బాబు. బాబు అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు అమ్మా? నేను షూట్స్ కి వెళ్ళినప్పుడు నాకు గొడుగు పట్టుకోవడానికి, నా సెల్ ఫోన్ మోయడానికి డబ్బులు ఇవ్వకుండా అసిస్టెంట్ ని పెట్టుకుంటాను. బిట్టు, ఇక్కడ నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు తెలిసిందా? వాళ్ళు ఎవరో చెప్పి. ఎవ్వరు మొగాలు సరిగా లేవు. ఎవ్వరు మొహాలు సరిగా లేవా? ఏది ఆ మాట ఇన్ని చూసి కూడా ఉన్నావా? ఏంటి మొహం కూడా లేదా మనకి? బిట్టు, ఇక్కడ ఏదో అంటుకుందరా? ఏంటి? అందం. అది గారు మీకు కూడా రైట్ సైడ్ ఏదో అంటుకుంది. ఏంటది? కకృతి. కకృతి. ఏంటి ఎందుకు వచ్చావు? నువ్వు అందరిని అడిగావు, నన్ను అడిగావా? నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడాల్సింది కింద స్క్రోలింగ్ లో వేస్తున్నారు వాళ్ళు. అసలు మీకు ప్రేమ గురించి ఏం తెలుసండి? మాకు తెలియదు, మీకు తెలుసా? పారే నది లాంటిది ప్రేమ తెలుసా? అవునవును, ఎవరైనా తాగేయచ్చు. కానీ పెళ్ళంటే ఒక బిందె నీళ్లు, ఎవడు తెచ్చుకున్నాడు ఆడే తాగుతాడు, ఎవడు తెచ్చుకున్నాడు ఆడే తాగుతాడు. నువ్వేది చెప్పినా లవ్వే గొప్ప. ఒక్కసారి లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు రండి, అరేంజ్ మ్యారేజ్ అని తిట్టండి. ఇప్పుడు తేల్చుకుందాంరా, మీ పిల్లలు గెలుస్తారో మా పెద్దవాళ్ళు గెలుస్తారో? అయినా మీరు చెప్తే మేము వినాలా? మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చెప్తేనే వింటాం, వాళ్ళని పిలిపించండి. వాళ్ళు చెప్తే వింటారా? Yes. ఇప్పుడు పిల్లలు పెద్దలకి సపోర్ట్ చేయడానికి పిల్లలు పెద్దలు రావాలి కదా, కానీ ఇద్దరు పెద్దలే వస్తున్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేయమంటావా లేదా? చెయ్యి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే. ఒక అతను బయట తండేళ్ళు స్టెప్స్ కాపీ చేశారని గొడవ చేస్తున్నాడు. అది మీ ఇద్దరు కదా కాపీ చేసింది, అతనేంటి సాయి పల్లవి అంటాడు? కాదు, పొగడారా? పొగిడినట్టే. కానీ రష్మి, ఈ రోజు నీ కాస్ట్యూమ్ ఉందరా నిజంగా చాలా బాగుంది. అట్నుంచి ఇటు ఒక కర్ర కట్టండి. ఒక అమ్మ కానీ ఒక అబ్బా కానీ ఊరుకోండబ్బా, అసలు ఎందుకు పిలిచారు? విషయం చెప్పండి. విషయం ఏంటంటే ఆయన ఉన్నాడు కదా, ఎవరు? మన మురళీధర్ గారు. అవునవును. వాళ్ళ అబ్బాయి ప్రసాద్. ఓకే. ఇతను బ్రవరాంబికాని లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని వచ్చాడు. మంచి విషయమే కదా. ఆయన అన్నాడు, ఈ ప్రేమ పెళ్లి నాకు నచ్చదు, నాకు అరేంజ్ మ్యారేజ్ అయితేనే ఇష్టం అన్నాడు ఆయన. మరి మీరు చేసుకోండి. చేసుకున్నాను మేడం నేను. మీకు నచ్చినట్టు మీరు చేసుకున్నారు కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయన చేసుకుంటారు. మీకు నచ్చినట్టు మీరు చేయకండి, మేము చెప్పేది వినండి.
హలో, మీరు కూడా కాస్త ఉండండి, ఆయన ఏదో చెప్పొస్తున్నారు, చెప్పండి. నాది కూడా మా పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ మేడం. అవునండి. అలాగే మా వాడికి కూడా నా పెద్దవాడిని నేను అరేంజ్ చేయాలని నా ఆలోచన. కాదండి, వాళ్ళ ఇద్దరికి మీరే అరేంజ్ చేయండి. అలా అంటారా? అంతే కదా, ఎవరో ఒక అమ్మాయిని చూసి పెట్టి పెళ్లి చేయాలి కదండి. పాప అతను ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆయన వంశంలో ముందు లవ్ చేసుకోవడం అనేది నచ్చదు, అందుకని మేము చెయ్యము. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్న పిల్లల మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకోరు. మీ చిన్నోళ్ళు ఉన్నారే, చేసుకున్న పీకేది ఏం లేదు, ఆగరా నువ్వు. నేనేమంటానంటే ఆ అరేంజ్ మ్యారేజ్ కి సపోర్ట్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు సపోర్ట్ చేద్దామని. ఈ లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ గా వీళ్ళు పిల్లలు అంట దున్నపోతుల్లో ఉన్నారు. వీళ్ళు పిల్లల ఇల్లు పెద్దల మాట పిల్లలు వినాలని ఈయన చెప్తున్నారు, కాదు పిల్లలు చెప్పే మాట కూడా పెద్దలు వినాలని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది విషయం అంతా జరిగింది మా మధ్య జరిగిన విషయం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటి? ఇప్పుడు మనకు అర్థమైపోయింది కాబట్టి అయ్యా మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ప్రసాద్ గారు మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోండి. పెద్దల మాట పిల్లలు వినాలా, పిల్లల మాటలు పెద్దలు వినాలా అన్నది మేము కొన్ని సెగ్మెంట్స్ కండక్ట్ చేసి ఫైనల్ గా రిజల్ట్ చెప్తాం. ఓకేనా? ఆల్ రైట్, సో మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. పిల్లలు గొప్ప పెద్దోళ్ళు గొప్ప తేల్చేద్దాము. ఆల్ రైట్, సో పిల్లలు గొప్ప లేదా పెద్దోళ్ళు గొప్ప అనేది ఇక్కడ ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. కాబట్టి ఈ డిబేట్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ చేద్దాము. అయితే ఇప్పుడు నేను ఆడిపించే గేమ్ నీతోనే స్టార్ట్ చేస్తాను నరేష్ రా. సో పిల్లల వైపు నుంచి నరేష్ వచ్చాడు కాబట్టి పెద్దోళ్ళ వైపు నుంచి వాళ్ళ డాడీ వస్తే బాగుంటుంది కదా. జనరల్ గా అంతాక్షరి అంటే లాస్ట్ లెటర్ గానీ వర్డ్ గానీ దాంతో మనం అవతల మనిషి స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే పాట, ఇప్పుడు నరేష్ వాళ్ళ డాడీని చూసి ఒక పాట పాడాలి. ఆ పాట వచ్చి ఆయన ఒంటి మీద ఉన్న వస్తువుతో సంబంధించి ఉండాలి, లేకపోతే ఆయన పర్సనాలిటీకి సంబంధించి ఉండాలి. ఓకే, అండ్ ఫైనల్ గా పాట వచ్చి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అండ్ మ్యాచ్ అయ్యిందా లేదా అనేది అది మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా నరేష్? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. నేనే స్టార్ట్ చేస్తా. అంతే. పాడు. తాగుతా నీ అబ్బా తాగుతా. పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం వండితే పరమాత్ముడు అనుకున్నా. ఓహో, నీ అరిటాకే లాగేసుకున్నాడా? కాటు వేసేదాకా తెలవదమ్మా, తెలవదమ్మా. ఒరే, ఒక నాన్న మీద ఎవడైనా ఇలాంటి పాట పాడతాడు? నేనేం చెప్పాలనుకున్నానో అది ఆది గారు చెప్తుంటే ఫస్ట్ టైం నాకు హ్యాపీ అనిపించింది. మా ఇద్దరిది ఇంత బాగా సింక్ అయిందేనని. నేనేమనుకున్నాను, నాకు ఎప్పటి నుంచో ఉంది ఏదో రోజు మీ ఇద్దరికి సింక్ అవుతానని. లక్ష్మణ్ గారు మీ టర్మ్ అన్నమాట. గుడిగుడి నలెక్కల గుప్పలగులే సల్వాలెక్కాలే చీకటి అడుగుల. ఒక్క నిమిషం, ఇతర పాడిందాన్ని మళ్ళీ గూగుల్లో టైప్ చేయండి. అది ఏ ఊర్లో పాటో ఫస్ట్ నాకు తెలియాలి. అది గూగుల్లో కూడా ఫోన్ ఎట్టి మెల్లగా పాడు. గుడిగుడి నలెక్కల ఒక్క నిమిషం. ధైర్యంతో పాడండి. వాడు లేకపోతే ఇలా నేను మైక్ పెడతాను, నువ్వు మోకాల మీద కూర్చోండి. డాడీ ఓకేనా డాడీ? మళ్ళీ జన్మం రాయాల రాత్రి. ఆడా మొత్తం క్వార్టర్ వేసి వచ్చాడు, లేపలేకపోతున్నాను నిన్ను కొడతా. గుడిగుడి నలెక్కల తప్పటడుగుల మలిమాలెక్కాలు చీకటి అడుగుల. రాట్లేదే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. లక్ష్మణ్ గారు మాత్రం మంచిగా ట్రై చేశారు. సో ఇంద్రజ గారు ఈ రౌండ్ లో పిల్లలు గెలిచారా లేదా పెద్దోళ్ళు గెలిచారా? ఆయన తప్పకుండా చిన్నప్పుడు నరేష్ ని అలాగే ఆలనా పాలన చూసి పెంచుంటారు కాబట్టి ఆయన కరెక్ట్ గానే పాడారు. అలా పాడే పెంచాడు, అందుకే వాడు పెరగల. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి భాస్కర్ గారు రండి. ఇటువైపు నుంచి అఫ్ కోర్స్ భాస్కర్ గారు నాన్నగారు రండి. మేము రెడీ. లాస్ట్ టైం ఇటువైపు పాడారు కాబట్టి ఈసారి మీ వైపు నుంచి పాడు. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాపం పండెను నేడు. అది పని చేస్తుంది, నువ్వే ఏ పని చేయట్లా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నలుగురు జీవితం పాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అయిపోయిందా పాట అప్పుడే? కమాన్. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏ లుక్ లో శివుడయ్యా? ఇది
కరెక్టా కాదా లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు పాయింట్ ఎటువైపు? భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారు పాడారు, అందులో ఎంత నిజం ఉందో మనందరికి తెలుసు కాబట్టి. అందరి ముందు పరుగు పోయిందిగా. కాదమ్మా, నేను దేవుడిలాగా పోల్చి మా నాన్నను పాడితే ఇప్పుడు ఒక కొడుకు పాడినట్టు పాడాలి, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే పాట కదా. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తారమ్మా మీరు? ఆది గారు, కొడుకు తండ్రి కోసం పాడే పాటలు లేవా మన దగ్గర? ఆయనే నా చెవిలోకి వచ్చి నేను రాముడు ఏంటి నేను శివుడు ఏంటి నన్ను. ఓకే, సో ఇటువైపు నుంచి ఇప్పుడు మలక్పేట్ శైలజ గారు రండి. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తారు? ఇమాన్యువల్ గారు రండి. వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా. నువ్వు పాడాగా నువ్వు కూడా పాడే అందగాడా అందగాడా. పాడండి పాడండి. ఇది మీరు భజన చేసుకుని మమ్మల్ని మార్కులు ఇవ్వమంటే. అఫ్ కోర్స్ ఆ కాలంలో శైలజ గారు ఏమైనా తక్కువ ఏంటి? నీకే తెలియాలి ఆ కాలం దాని కాబట్టి. ఇంద్రజ గారు ఎటువైపు వెళ్తుంది పాయింట్? శైలజ గారు పాడిన పాట మూవీలో కూడా బ్రహ్మానందం గారిని ఏవి లేకపోయినా ఏదో ఉన్నట్టు పొగడుతూ పాడే పాటే కాబట్టి శైలజ గారేవి. సో ఇంద్రజ గారు, ఈ ఇంట్రెస్టింగ్ అంతా యాక్చువల్లీ మీకు ఎలా అనిపించింది? కానీ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అబ్బా. ఏంటి మ్యామ్? ఈ గేమ్ మీరు ఆది గారి చేతి ఆడిపించి ఉండాల్సిందే. ఆయన అయితే భలే చెప్పేవారు, ఒక్కొక్కరు పర్సనాలిటీస్ మీద గబ గబ టక్ టక్ మని చెప్పేసేవారు. మీరు కోరుకోవడం మరి మేము తీర్చుకుంటే ఎలా ఉంటాము? రండి ఆది గారు. నేను మీరు ఎవరి మీద పడను, నేను లిఖిత, పూజ, బిట్టు ముగ్గురు రండి సెంటర్ కి. కానీ ఎందుకో అబ్బా ఈ రోజు ఈ గెటప్ లో మాత్రం ఆది గారు స్మార్ట్ ఉన్నారు. ఆది గారు అట్నుంచి స్టార్ట్ చేద్దాం. అద్దంకి చీరగట్టి ముద్దు గుమ్మ చెప్పవమ్మా ఇలా ముగ్గురికి. అందమైన బామలు లేత మెరుపు తీగలు గుచ్చుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు. అందమైన బామలు లేత మెరుపు తీగలు. రశ్మి శ్రీ సూర్యనారాయణ మేలుకో. ఇటు నుంచి వస్తా భాస్కర్ అన్న. ఓకే ఓకే. ఒక్కడై రావడం ఒక్కొక్కరిని తీసుకెళ్ళడం ఆ నలుగురు మరణం అనేది తథ్యమని అయినా వాళ్ళని వదలమని ఈ బతుకు చిని బతుకు. వర్ష ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ప్రసాద్ బెహరా మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారోయ్ రారోయ్. అది బాడీ మీద ఎక్కడా లేదని మీరు అనుకోవచ్చు, అతని మైండ్ లో రన్ అవుతుంది అందుకని పాడే. మీలో అంత కసి ఉందా? అమ్మా అప్పారావు గారి మీద నువ్వేమి చేసావు నేరం నీకెక్కడంటింది పాపం చినబోకుమా. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ సెగ్మెంట్ అయితే ముగించు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఫాదర్ సెంటిమెంట్ కి సంబంధించిన ఒక సినిమా టీమ్ మన ముందు రాబోతుంది. వాళ్ళ ఒపీనియన్ కూడా ఈ సిచ్యువేషన్ లో చెప్పుకోవడానికి. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్. Once again, thank you so much to Kajal and Sumant Garu. Please do relax and enjoy the show. Vagdevi ready ga undi oka manchi singing segment to, so let's welcome her. నిల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నిల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరులకు
పద వెంట ఉసురనుగా నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అరే పారేటి సెలయేరు అలసంద్రాల కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడినే అరికాలు మరచి అడవి చెట్టు పూజనులే నిల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నా చూపే నిన్ను వెతికినది నీ వైపే నన్ను తరిమినది నాకెందుకు ఇలా అవుతోంది నామది నడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిన్ను వెతికినది నీ వైపే నన్ను తరిమినది నాకెందుకు ఇలా అవుతోంది నామది నడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం నాలో నిలవని నా హృదయం ఏమవుతుందని చిన్న భయం గుండెలోనే చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నా వింటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది ఉలలా ఉలలా డబల గోపాల కిసులా ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా అరే దా 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 రాజా కషి కొడతా మంచన్ హౌసు దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో కొర్ర బిత్తా బిట్టే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి బిడి నా చెంప మోగిపోయేలా దబిడి బిడి నువ్వు తంచు బాలా దబిడి బిడి చెమటల్లో తడిసిపోయేలా సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింక పిల్ల వంకర నడుం వేటాడిస్తారా నువ్వు నీ సమటా తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా సారంగో 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 నీకు శారీలో సోకంత షేరింగో బౌలింగో బ్యాటింగో ఫీల్డింగో ఇక చేసేయి నా బయట జారంగో బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి బిడి నా చెంప మోగిపోయేలా దబిడి బిడి నువ్వు తంచు బాలా దబిడి బిడి చెమటల్లో తడిసిపోయేలా దబిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి బిడి నా చెంప మోగిపోయేలా. వెల్కమ్ వాగ్దేవి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వాట్ స్టార్టింగ్ డివోషన్ తో స్టార్ట్ చేసి అసలు వాట్ ఎన్ ఎండింగ్
మీ పాటలు నెవర్ ఎండింగ్ గా మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడూ మోగుతూ ఉండాలి, మీరు ఎప్పుడూ వస్తూ ఉండాలి, ఇలాంటి ఎన్నో సెగ్మెంట్స్ చేస్తూ ఉండాలి. సావి గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? తక్కువ టైంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న సింగర్ వాగ్దేవి. ఆ అమ్మాయి వాయిస్ గానీ, ఆ అమ్మాయి సాంగ్లు సెలక్షన్ కానీ అన్ని కూడా సూపర్. రీసెంట్ గా ఈ దబిడి దిబిడి సాంగ్ అయితే ఆల్మోస్ట్ ఏ పార్టీ జరిగినా ఈ దబిడి దిబిడి సాంగ్ ఉండాల్సిందే. అందులో ఆల్మోస్ట్ స్టేజ్ మీద నీతో పాటు బాలయ్య గారు పాడారా? ఒక రోజు స్టేజ్ మీద బాలయ్య గారు కూడా పాడారు. వాగ్దేవి ఆల్ ద బెస్ట్, నువ్వు ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. So Indraja garu, how was the singing segment and our singing sensation? వాగ్దేవి గారు, మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వినడానికి ఎంత వినసంపుగా గమ్మత్తుగా ఉందంటే కెన్ లిజన్ ఫర్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ గా ఉంది మీ వాయిస్. ఆల్ ద వెరీ బెస్ట్. బేసిక్ గా లవ్ మ్యారేజ్ గొప్పదా లేదా అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటది, అది చూపించడానికి ఇప్పుడు కొంతమంది రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మొగుడికి భార్యలు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు చూద్దాం. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. భాస్కర్ చూసుకో, చిన్న పిల్లల్ని నడిపిస్తామని పెద్ద కేసే పడుద్ది నీ మీద. ఏమండి టీ తీసుకురా. తీయో. నేను టీ చెప్పి ఎంత టైం అయింది? 5 సెకండ్లు. ఎక్కడికి వెళ్ళాడు? 5 సెకండ్ గ్యాప్ లో ఎవరితో మాట్లాడు? నేను పతివ్రతని, ప్రత్యక్ష దైవం. అంటే నేను పోరం. ఏమో నాకేం తెలుసు. ఏంటి షుగర్ తక్కువ ఉంది? మీ ఒంట్లో ఉందేమో అండి. అంటే నాకు షుగర్ ఉందని నీకు చెప్పానా నేను? సారీ అండి. షుగర్ తాగుతాడు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత మేమే బెటర్ అనిపిస్తుంది మీకు. తెలుపు 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 నీ చీర రంగు తెలుపు, నీ పైట రంగు తెలుపు, నీ పైట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. వెళ్ళి ఒక టీ పెట్టుకురా పో. వెళ్ళి నువ్వు పెట్టుకునిరా. నేను మొగుడినే అయితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, అది కూడా కట్నం లేకుండా. నీ మొగానికి నేనే కొమ్మలి కట్నం ఒకటి. పో టీ తీసుకురా పో. టీ తెచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, అన్ని అడగకూడదు. ఓకే, తేక ముందు చేసి అడిగానా? ఏ లవ్ మ్యారేజ్ లో చిన్న చిన్నవి ఉంటాయి మేడం, అయ్యో లేవు మాకేంటో. టీ మొహాన్ని కొడుతున్నావేంటే ఈ అమ్మ కడుపు మాడ. నేనేంటి మీ అమ్మ చిన్నప్పుడే కొట్టినట్టుంది. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల. ఏమండి నేను రీల్ చేసాను, ఎలా ఉంది? దబిడి దిబిడే కింద హ్యాష్ ట్యాగ్ పెట్టు, దెబ్బ దెబ్బ అని. ఏమండి టీ ఎలా ఉంది? టీ నీ మొహం లాగే ఉంది. రా లోపలికి రా. టీ పెట్టడం రాదు, ఏమి రాదు, అనవసరంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నిన్ను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ రొమాన్స్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం. ఓకేనా? పిల్లలు ఎవరైనా ఉంటే కళ్ళు పూసుకోండి. నీ పరిస్థితి ఏంటి? ఏయ్ ఏం చేస్తున్నావు? ఉల్లికి వస్తున్నావు. దా లోపలికి రా. వాట్? పనుంది. నో. లోపల దోమలు కుడుతున్నాయి. వాడొచ్చినా దోమ కుట్టినట్టే ఉంటది. రా. వద్దు. ఫీలింగ్స్ వస్తున్నాయి. కోసేయాలి, కోసేయాలి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో వద్దు. మా నాన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా. వద్దు, వద్దు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ రొమాన్స్ మాదే బాగుంటది. ఏమండి ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయి? ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. పనిలో ఉన్నాను, తర్వాత హలో. లవ్ చేసినప్పుడు పార్కులు అని 5 సంవత్సరాలు బట్టి అదే కదా చేసింది, ఇప్పుడు పని చేసుకోనివా? అంటే నువ్వు 5 సంవత్సరాలేనా? అంటే 95 సంవత్సరాలు ఏం చేయాలి నేను? 95 సంవత్సరాలు అంటే అవదెక్కడ? వస్తుంది. ఫీలింగ్స్ వస్తున్నాయా? అవును. ఆ భాస్కర్ గండి పంపిస్తా నాకు.
బావగారు నాకెంత కష్టం వచ్చిందో తెలుసా? చెప్పు. నాకు ఒక బాధ వచ్చింది, మా ఆయన తీర్చట్లేదు. అది నన్ను అడుగుతావా? మీ నాన్న అడుగు, ఏడే ఉన్నాడుగా. నాన్నగారు మీ అల్లుడితో గొడవాడాలి రండి. ఏమండి ప్రాబ్లం చెప్పరా. మీ అమ్మ ఏమందో తెలుసా? ఏమన్నది? ఫీలింగ్స్ వస్తున్నాయి అంది. ఫీలింగ్స్ తీర్చాలి కదా, నువ్వు ఎందుకు చేసుకున్నావు? కాదు మావయ్య గారు, మాకేదో చిన్న చిన్న గొడవలు అవుతాయి, ప్రతిదానికి మీరు ఇంటికి వస్తారా? ఏమే ప్రతిదీ మీ నాన్నకి చెప్పాలా? నాన్నగారు వస్తే వచ్చో, మా ఆయనకి చేతికి ఉంగరం లేదు, ఉంగరం ఇవ్వు. ఉంగరంగా చెక్ రాసిస్తాను, తెచ్చుకోండి. చెక్కు రాసిస్తావా? నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి నీ బిల్లు క్యాన్సిల్ చేశారా? సరే నాన్న, మాకు చాలా గొడవలు ఉంటాయి, నువ్వు వెళ్ళు. మరి మీకున్నప్పుడు ఎందుకు పిలిచేవే ఆయన్ని? అరేంజ్ మ్యారేజ్ ఇంట్లో తాగుబోతులు ఎలా ప్రవర్తిస్తారనేది ఇప్పుడు చూపిస్తాం. ఏయ్ చిక్ ఎవడే లోపల? ఎవరు లేరండి. సౌండ్ ఏంటి? చిక్కు డోర్ సౌండ్. దేవుడా, ఏమండి తాగడం కరెక్ట్ కాదండి. అది ముందు మీ నాన్నకి చెప్పరా. పక్కింటోడు ఎవడాడు? ఆది అని కొత్తగా జాయిన్ అయ్యాడు. ఆది అన్నావు కదా, వాడితో ఇల్లు. అయ్యో వాడెవడో కూడా నాకు తెలియదండి. మరి నీకెందుకు లైట్ వేస్తున్నాడు? పక్కింట్లో ఉంటాడు, అందరినీ చూసే దుర్బుద్ధండి వాడిది. మళ్ళీ నా ఇంట్లో కాలు పెట్టకు. అయ్యో అయ్యో. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఏమీ లేదు. ఏమైందో చెప్పొచ్చు కదా. ఏమీ లేదన్నా. నాకు అర్థమైందిలే. నీ మొగుడు నీతో బాగానే ఉన్నాడు, అయిపోరాది. నా మొగుడే సావ సచ్చినోడు. మరి అంత బాధ పెడుతూ అంత కష్టాలు పెడుతున్నప్పుడు ఎందుకు అక్కడే ఉన్నాడు? వెళ్ళిపోవచ్చు కదా నీ పుట్టింటికి. ఏ పక్కింటి ఆవిడతో నీకే పని? ఫీలింగ్స్ వస్తున్నాయిరా, ఫీలింగ్స్ వస్తున్నాయిరా. ఏమండి ఫీలింగ్స్ వస్తున్నాయి, బ్యాగ్ తీసుకొని లోపల రా. మీరు చాలా టార్చర్ ఉంటదండి తాగిన తర్వాత. అమ్మో పదండి. పట్టుకో చెయ్యి, పదా. పదండి. ఎక్కడా ఏంటండి తాగొచ్చారా? నువ్వు కూడా తాగినట్టే ఉన్నావు. అయినా ఏంటండి, ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇలా తాగి నన్ను కొట్టడానికా? లేదు, ఏంటి తర్వాత తాగడానికి. ఏంటండి ఇలా చేస్తున్నారు? తాగానా నీ బాబు డబ్బులతో తాగానా? అరే! నా కష్టార్జితంతో నేను తాగాను. ఏంటి ఇప్పుడు? నీ కష్టార్జితం నేను ఉన్నాను ఇంట్లో, నేను కూడా నీకు కూడా కొర్ర కావాలా ఏంటి? చిచ్చి చిచ్చి. నాన్న నాన్న రమ్మను, రెడీ పెట్టేయండి వీడిని. నమస్తే అంకుల్, మీరా? ఈడు కొడుతున్నాడు నాన్న. ఎన్నిసార్లు చెప్పానే ఈడొద్దు ఈడొద్దు అని. సరిగ్గా తాగుపోతే యాక్టింగ్ చేయటమే రావట్లేదు. వీడికి ఫేమ్ ఉందని చేసుకున్నావు, అవసరమానే? ఈడు ప్రేమించాను నాన్న. చూడు, అంగన్వాడి పిల్లల కాడ గుడ్లు తీసుకెళ్లేలాగా ఉన్నాడు వీడు. వీడు అవసరమానే నీకు? వింటావా నువ్వు? పెప్పకో అంత ఇదే. కూర్చో, నీతో లాస్ట్ లో ఉంది. ఇంకా నీకు నాకు విడాకులే, పో. నమస్తే. కూర్చో. అది ఇప్పుడు దెబ్బ అంటే ఇదే. చంద్రజ గారు ఎలా అనిపించింది? ఎగ్జాజరేటెడ్ స్కిట్, కానీ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ నైస్. అండ్ నరేష్, యాజ్ యూజువల్ యు ఆర్ అ షో స్టీలర్. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అద్భుతమైన జోడీ ఉంది, మా ఇమ్ము అండ్ వర్ష. మరి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళు కలిసి చేసిన పర్ఫార్మెన్స్ చూడకపోతే ఎలా? ఆల్ రైట్, సో లెట్స్ బ్రింగ్ ఆన్ ద షో. ప్లీజ్ రాజు, నువ్వు ఏటికెళ్ళొద్దు. నేను వదిలేనే ఒట్టు, సరేనా? ఈ పండుగ నుండి రాజుగాడే ఏటి కలాలన్నారా? మీకు విషయం చెప్పాలండి. చెప్పండి, ఏటైనా పర్లేదు చెప్పండి. అతని పేరు రాజు. ఏటి చెప్తుండ్రో కొంచెం నేను అర్థమైనట్టు చెప్పండి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే కొంచెం వివరంగా చెప్పాలండి. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా
అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెగనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. ఏ టైంకి వస్తావు చెప్పవా? ఇంకా 8 గంటలు ఉంది. రాజు ఇంకా 8 గంటలే. హైలసా హైలసా నీవైపే తెరచాపను తిప్పేసా. హైలసా హైలసా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. రాజు ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏటత్తావే? అందరూ ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. బుజ్జే నా గుండెకే. సరే ఇంకెళ్ళను, నేను వదిలేనే. నిజమేనా? నేను వదిలేనే. ఒట్టు నిజమే కదా? వెళ్ళని చెప్తున్నాను కదే, కొంచెం నవ్వు నవ్వుమంతే. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్కి వచ్చి అలాగే. రాజు నాకు ఒక విషయం చెప్పు. నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా అన్ని రోజులు ఎలాగుండగలవు? నీకేట అనిపించదా? నీతో మాట్లాడే ఒక రోజు కోసం సముద్రంలో 1 నెల లాగిచ్చేస్తానే. నీతో గడిపే 3 నెలల కోసం 9 నెలలు హ్యాపీగా గడిపేస్తానే. పుచ్చితల్లి పడుకుని పోతున్నావా? అవునరా. సరే పడుకో. రాజు కొట్టేసినావు కదరా, ఇప్పుడు ఇదేంటి? పుచ్చితల్లి తండేల్ని నేనే వెళ్ళకపోతే ఎలాగే? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే, ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం. నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం. సుడిగాలిలో 2 నెలలు 2 నెలల మునుపు ఈరావళి పోర్ట్ నుండి యాటకని 2 బోట్లలో 22 మందిమి సముద్రం మీదకి బయలుదేరిన కొన్నాళ్ళకి ఆ తుఫాన్లో ఒకరిని కాపాడాలని తెలియకుండానే హద్దులు దాటిపోయినందుకు పాకిస్తాన్ నేవీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేసిన. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. హలో, ఎక్స్టర్నల్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ఆఫీస్ నుంచి పిఎని మాట్లాడుతున్నా. పాకిస్తాన్లో ఇరుక్కున్న మీ ఊరు వాళ్ళు 22 మందికి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆగస్ట్ 15 మీ వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. గాలిలో చిందులు వేసే జెండాలా చిందులు వేసేను నువ్వొచ్చావని నా ప్రాణం. ఒడ్డున నవను చూసిన తీరంలా సందడి చేసేను నిన్నే చూసిన నా లోకం. ఎన్నాళ్ళుగా
రాజన్న అందరికి అందరూ ఉత్తరాలు రాసినారు, మీ అమ్మ కూడా రాసింది, కానీ సచ్చేటన్నా నీకోసం ఏటి రాయలేదు. ఎవడు చెప్పినాడ్రా రాయనేదని? ఒక్క కన్నీటి బొట్టుతో తన మనసులో ఉన్నంత రాసి పంపించేసింది ఆ బుజ్జితల్లి. ఇరు దేశాల సత్సంబంధాల దృష్ట్యా ఈ 22 మంది హిందుస్థానీ జాలర్లను 2019 ఆగస్టు 15న విడుదల చేయమని కోర్టు ఆదేశిస్తుంది. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. సూపర్, వాట్ అ పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. ఇలాంటి ఒక అద్భుతమైన రీక్రియేషన్ ని రీక్రియేట్ చేసిన కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ ఎక్కడ? ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఇంద్రజ గారు, మరి పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రామ్ మాస్టర్, మీకు ఈ కొరియోగ్రఫీలో హెల్ప్ చేసిన వంశీని కూడా పైకి పిలిచేద్దామా? పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు తండేల్ మూవీ చూసినప్పుడు ఏ ఫీల్ అయితే కలిగిందో అది 5 minutes లో మా అందరిలో మీరు కల్పించారు. And on that note, thank you so much to the entire team. Thank you guys. సో సుమంత్ గారు, మీరు వచ్చేటప్పుడు చెప్పాము ఇక్కడ పెద్ద డిబేట్ నడుస్తుంది, లవ్ మ్యారేజ్ గురించి, అరేంజ్ మ్యారేజ్ గురించి, ఫ్యామిలీస్ మొత్తం విడిపోయి అటు ఇటు అయిపోయారు, మరి ఏదో ఒక సెటిల్మెంట్ చేయండి. నాకు ఆ డిపార్ట్మెంట్ మ్యారేజ్ గురించి పెద్ద తెలియదండి, నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇద్దరు మాటలో ఇద్దరు వినాలండి, అది డిప్లొమాటిక్ ఆన్సర్ అని చెప్పట్లేదు. డిపార్ట్మెంట్ డిప్లొమాటిక్ ఆన్సర్లు. ఇక్కడ పేరెంట్స్ అండ్ పిల్లలను వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్పిన మాటలు కూడా పిల్లలు వినాలి, పిల్లల ఇష్టాలు కూడా పేరెంట్స్ గౌరవించాలి. సో మీరు ఒప్పుకొని మీ సమక్షంలో పెళ్లి చేసుకుంటే కనీసం ఆ పెద్దలన్న పరువైనా నిలబెట్టుకుంటారు. ఎస్, అంతే, అయిపోయింది. చూసారా మీ పెళ్లి? ఒప్పుకున్నాను మేడం. సూపర్, మీకు ఓకేనా? బాగుందండి. సూపర్. మొత్తానికి ఒక హ్యాపీ ఎండింగ్ జరుగుతుంది మన ఇవాల్టి ఎపిసోడ్ లో. సో వన్స్ అగైన్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ మన ఇవాల్టి ఎపిసోడ్ చూసి ఐ హోప్ బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే, బై.